ఆలోచనలతో ఆయన చేశాడు. అంటే ఒక పొలిటీషియన్ గా అన్ని వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ ఒక రాజకీయంలో అవకాశం ఇచ్చిన అప్పులో ఏకైక మనిషి ఎవరంటే ద గ్రేట్ ఇండియా. రాజకీయ నాయకులు ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ ఉద్దేశంలో కాదు, అందరూ బాగుండాలి, అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన చేశారన్నారు. ఇంకా చాలా డెవలప్మెంట్ చేశారు. ఇంకా సోషల్ సర్వీస్కి వస్తే చాలా మంది క్యాన్సర్తో సఫర్ అవుతారని చెప్పేసి మీ అందరూ తెలుసు. క్యాన్సర్ విషయం ఆయన బసవతార క్యాన్సర్ అప్పుడు చాలా ఇబ్బంది. ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళందరూ చెన్నైకి కానీ బాంబే కానీ వెళ్ళి అక్కడ భాష తెలియక చాలా మంది ఇబ్బంది పడకూడదు చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ పోరాడి భూమి ల్యాండ్ తీసుకొని ఆయన చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫ్యామిలీలో పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వాలని చెప్పి మంచి స్కూల్లో వాళ్ళకి మంచి కాలేజీలో వాళ్ళకి ఇచ్చి పిల్లలందరికీ చూసుకున్నారు. సో ఇంత అన్ని కలిపిన మనిషిని మన లెజెండ్ గా చెప్పడం తప్పలేదు. డెఫినెట్లీ హీ ఈజ్ ద లెజెండ్. సో ఆయన చేసిన వేషాలు అంటే ఈ దేవుడి వేషాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు మరి నేను చేయగలుగుతా లేదా 10% చేయడానికి అవకాశం ఇస్తే చాలా గొప్ప విషయం.